హాయ్ అందరికీ. ఇది మా 1 వీక్ ఫ్యామిలీ ట్రిప్‌లో డే 2 అనమాట. డే 2 వచ్చేసి మేము గోకర్ణ వెళ్ళాము. డే 1 వచ్చేసి హంపి అవన్నీ సైట్ సీయింగ్ చూసుకున్నాము. తర్వాత నైట్ బయలుదేరి గోకర్ణకి మార్నింగ్‌కి రీచ్ అయిపోయినాం. అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము ప్రజెంటు. ఇక్కడ వచ్చేసి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. మేము తీసుకున్న హోటల్ నుంచి వాకబుల్ డిస్టెన్సే, అందుకే నడుచుకుంటూనే వచ్చినాం. ఫస్ట్ ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వినాయకుని గుడి అనమాట. ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలంట. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము మేము. లోపలికి వచ్చేసరికి ఫుల్గా రష్ ఉన్నారు. దర్శనానికి అయితే 5 to 6 hours టైం పడుతుంది అన్నారు. అంతసేపు మేము ఉండలేదు. అందుకని కాసేపు అక్కడ ఉండి బయట నుండే దండం పెట్టుకొని బీచ్కి అయితే వెళ్ళాం. బీచ్కి వెళ్ళిన తర్వాత ఒక 1 hour 1.5 hour ఉండి ఇంకా మురుదేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇది వచ్చేసి లంచ్ టైము. దారిలోనే ఒక ప్లేస్ చూసి బస్సు ఆపేసి వంట చేసుకుంటున్నాం మేము. ఆల్రెడీ ఇంట్లో నుంచి మేము కొన్ని పచ్చళ్ళు పొడులు అయితే తెచ్చుకున్నాము. దాంతోపాటు అన్నము పప్పు చేసుకుంటున్నాం ప్రస్తుతానికైతే. పెరుగు కూడా కొన్నామన్నమాట. మేము మధ్యాహ్నం వండుకున్నప్పుడే నైట్ కూడా కొంచెం ఎక్స్ట్రా వండి పెట్టుకున్నాము. మళ్ళీ నైట్ ఎక్కడ మళ్ళీ ఆపకుండా జస్ట్ అట్లా తినడానికి ఒక 1/2 hour ఆపి తర్వాత స్టార్ట్ అయిపోతాం అన్నమాట. ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా. ఈ హోటల్స్ అయితే ఎక్కడ ప్రిఫర్ చేయలేదు. వంట అంతా మేమే చేసుకున్నాం. కాకపోతే 1-2 సార్లు హోటల్లో తిన్నాం అనమాట. ఓన్లీ బ్రేక్ఫాస్టే చేసాం. లంచ్కి నైట్కి అయితే మేమే వంట చేసుకున్నాం. మధ్యలో ఎవరికైనా ఆకలేసి తినడానికి అని చెప్పేసి ఇంట్లోనే లడ్డూలు, మురుకులు, కారపప్పులు అట్లాంటివి అయితే కొన్ని ఐటమ్స్ అయితే చేసి పెట్టుకొచ్చుకున్నాము ముందే. మేము లంచ్ చేసుకొని మురుదేశ్వర్ రీచ్ అయ్యేసరికి 4:30 4:40 అయింది. అక్కడైనా దర్శనానికి లోపలికి వెళ్దాము అనుకుంటే అక్కడ కూడా సేమ్ రష్ ఎక్కువ ఉన్నారు. వీకెండ్ కాబట్టి చాలా ఉన్నారంట. 2 hours అట్లా టైం పడుతుంది అన్నారు. సో అందుకని మేము ఓన్లీ బయట నుండే దండం పెట్టుకొని ఇక స్టార్ట్ అయిపోయినాం. మేము కర్ణాటకలో ఒక హోమ్ స్టే తీసుకున్నాం. అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 11 ఏమో అయింది నైట్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము తీసుకున్న హోమ్ స్టే పక్కనే వాకబుల్ డిస్టెన్స్లోనే బీచ్ ఉందంటే మార్నింగ్ అక్కడ స్టార్ట్ అయిపోయినాం అందరం. బీచ్లో ఒక 2-3 hours అట్లా స్పెండ్ చేసిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నతో పాటు మధ్యాహ్నం కూడా లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ముందే. ఆ రోజు కర్రీ వచ్చేసి మేము ఆలూ కుర్మా చేసుకున్నాం లంచ్లోకి.
తీసుకున్న హోమ్ స్టే ప్లేస్ మొత్తం అయితే చూడడానికి అయితే ఇట్లా మొత్తం ఓపెన్ ప్లేసే. ఇక్కడ వచ్చేసి 2 పోర్షన్స్ తీసుకున్నాం మేము. ఫస్ట్ పోర్షన్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హాల్, కిచెన్ ఉంటుంది. ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. దాంట్లో బెడ్ అండ్ ఎక్స్ట్రా బెడ్ ఉంటుంది. పక్కన ఇంకొక పోర్షన్ సేమ్ ఉంటుంది. ఎంటర్ అవ్వగానే హాల్లో ఎక్స్ట్రా బెడ్స్ 3 బెడ్స్ ఉన్నాయి. తర్వాత ఒక బెడ్రూమ్, దాంట్లో కూడా ఎక్స్ట్రా బెడ్స్ ఉంటాయి. వాష్రూమ్, కిచెన్ అన్నీ సెటప్ అయితే ఉన్నాయి. వంట చేసుకొని టిఫిన్ చేసుకున్న తర్వాత అన్నీ ప్యాక్ చేసుకొని మేము ఉడిపికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఉడిపి టెంపుల్‌లో ఒక 2 అవర్స్‌లో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడ దగ్గరలో ఉన్న బీచ్‌కి అయితే వెళ్ళాము. బీచ్‌కెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడ ఒక 2-3 అవర్స్ ఉన్నాము మ్యాక్సిమం. ఉండి తర్వాత ఆ రోజు నైట్ ఇంకా ఊటీకి స్టార్ట్ అయిపోయినాము. ఇదంతా వచ్చి బయట బీచ్ స్టార్టింగ్ అనమాట. మనకి ఎంట్రీ టికెట్ ఉంది, ఫ్రీ ఎంట్రీ లేదు. మా ట్రిప్‌లో డే 2 అండ్ 3 ఇలా కంప్లీట్ అయిపోయాయి. ఆ రోజు ఈవినింగ్ వరకు అయితే బీచ్‌లో టైం స్పెండ్ చేసిన తర్వాత నైట్‌కి ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఊటీకి మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ప్లేస్‌కి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.